మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరినివా కాలువ పనులు పర్యవేక్షించడానికి మరి కాలువ వెంబడి కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తున్న సందర్భంగా పలమనేరు నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి రైతు సోదరులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పలమనేరుకి సంబంధించి ఏదైతే ఇంకా విశాఖ మండలం ఏదైతే ఉందో మరి ఇప్పుడే అన్న చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏదైతే ఈ కోటకు సంబంధించి దగ్గర ఒక పాపులేషన్ కూడా మరి వేలాది మంది పాపులేషన్ ఉంది ఆ చెరువుకి. ఖచ్చితంగా ఆ చెరువుకి మనము ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఏదైతే ఓటీ తీసుకుని ఆ ఓటీ నిర్మాణం చేసి దాని నుంచి అక్కడ ఒక 700 మీటర్ల వరకు కూడా కచ్చా కింద ఉండి కూలిపోతుంది. దాన్ని కూడా క్లీన్ చేసి అది సిమెంట్ డ్రైన్ కింద అంటే ఏదైతే ఆ వాటర్ని ఓటీ నుంచి డైరెక్ట్గా ఆ చెరువుకి వెళ్ళేటువంటి విధంగా సిమెంట్ లైనింగ్ చేసి ఏర్పాటు చేయమని ఏదైతే కోరారో ఆ రోజు మనందరం కూడా చూసాం. ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి ఎక్కడ పనిచేయాల, ఒక కర్బస్తా సిమెంట్ ఎక్కడ పెట్టాల, ₹1 ఎక్కడ కూడా అందరిని పేరు చెప్పి ఖర్చు పెట్టాల. కానీ ఈరోజు చూస్తుంటే పరుగులు పరిగెట్టించి పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గీడిపల్లి రిజర్వాయర్ 216 నుంచి ఏదైతే 400 కిలోమీటర్ అంటే మెయిన్ కెనాల్ ఏదైతే పొంగనూరు బ్రాంచ్ వరకు ఉందో మరి ఆ పనులు కూడా ఏదైతే 2 ఏజెన్సీలు ఏదైతే చేస్తున్నాయో అవి కూడా రివ్యూ చేసాం. ఆ పనులు చేసుకుందామన్నా కూడా గతంలో పనులు చేసినప్పుడు క్రిటికల్ వర్క్స్ అన్ని వదిలేసిపోయారు. ఆ క్రిటికల్ వర్క్స్ అన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా మరి ఏదైతే ఈ యొక్క 0 నుంచి మరి లాస్ట్ పాయింట్ 163 కిలోమీటర్స్ 131 కిలోమీటర్స్ వరకు ఒక ప్యాకేజీ టోటల్గా ఒకటే అంటే 2 ప్యాకేజీల కింద చేస్తాం, ఒకటే ఏజెన్సీ. అవి కూడా రేపు జూన్ 15 కల్లా ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. కూడా ఒక గిద్దుడు పని ఎక్కడ కూడా రాయలసీమకి చేసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా అరాకరా పనులు చేశారంటే ఎక్కడ చేశారనంటే ఆ రోజు మీ జిల్లాలో ఒక పెద్ద మంత్రి ఉండేవాడు. ఆ పెద్ద మంత్రే మరి అవినీతి పనులకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో మట్టి పనులు ఎక్కడైతే ఉంటాయో అటువంటి పనులు చేసుకున్నాడు. ఆ పనులకి మీకు కూడా తెలుసు 100 కోట్లు డైరెక్ట్గా ఆయనకి జరిమానా విధించారంటే మరి ఎంత పెద్ద ఎత్తున అవినీతి పడ్డాడో మీ అందరికీ తెలుసు. అంటే అటువంటి జేబులు నింపుకోవడానికి అంటే నేను కూడా చూసా పొంగనూరు బ్రాంచ్ కెనాల్ మీద పనులు పూర్తి చేయడం మీద శ్రద్ధ పెట్టలేదు, కానీ ఆ యొక్క అవినీతి పనుల్లో కోట్లాది రూపాయలు కొట్టేయడానికి మాత్రం ఆ పెద్ద మంత్రి శ్రద్ధ చూపినటువంటి విషయం. దాని మీద కూడా విజిలెన్స్ దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. తొందరలోనే మరి ఏదైతే అతను ఎంత అవినీతికి పాల్పడి ఏ రకంగా అయితే ప్రజల సొమ్ము లూటీ చేశాడో అదంతా కూడా మళ్ళీ తిరిగి కక్కించేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.